హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకేత్ స్మార్ట్ లర్న్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే నా ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ఫస్ట్ ప్రాబ్లం, సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. x plus y plus z equals to 6, comma x minus y plus z equals to 2, comma 2x plus y minus z equals to 1. Solution: given that x plus y plus z equals to 6, x minus y plus z equals to 2, 2x plus y minus z equals to 1. So the above equations can be written in matrix form, that is ax equals to b. We have ఇక్కడ ఇచ్చిన 3 ఈక్వేషన్స్లో ఉన్నటువంటి ఎక్స్ వై జెడ్ కోఎఫిషియెంట్స్ని రాయగా ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్లోని ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ 1, జెడ్ కోఎఫిషియంట్ 1. సెకండ్ ఈక్వేషన్లోని ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ -1, జెడ్ కోఎఫిషియంట్ 1. థర్డ్ ఈక్వేషన్లోని ఎక్స్ కోఎఫిషియంట్ 2, y coefficient 1, z coefficient -1 ఇంటూ x మ్యాట్రిక్స్ వచ్చేసి ఎక్స్ వై జెడ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు b మ్యాట్రిక్స్ వచ్చేసేసి ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి కాన్స్టెంట్స్ని రాసుకోవాలి. సో రైట్ సైడ్ కాన్స్టెంట్స్ 6 to 1. సో ఇప్పుడు మనం ఏఎక్స్ బి మ్యాట్రిక్స్ని కంపేర్ చేసుకుంటే ఏ ఈక్వల్స్ టు 1 1 1 1 minus 1 1 2 1 minus 1, comma x equals to x y z, comma b equals to 6 to 1. So modulus of a value వచ్చేసి ఫస్ట్ రూల్ ప్రకారం ఎక్స్పాండ్ చేసుకుంటే 1 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే modulus of -1 1 1 -1, నెక్స్ట్ -1 ఇంటూ ఈ సెకండ్ ఎలిమెంట్ కూడా ఇక్కడ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే 1 1 2 -1 ప్లస్ థర్డ్ ఎలిమెంట్ 1 ఇంటూ మోడలస్ ఆఫ్ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే 1 -1 2 1 వస్తుంది. వీటిని సింప్లిఫై చేస్తే 1 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేస్తే -1 ఇంటూ -1 ప్లస్ 1, తర్వాత -1 ఇంటూ 1 1, -1 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ -1 -1, -2 ఇంటూ 1 2, plus 1 into 1 into 1 1, minus 2 into -1 -2. So minus of -2 అని రాసుకోవాలి. That equals to 1 into 1 minus 1 0, minus 1 into -1 -2 -3, plus 1 into 1 minus into -2 plus 2. So 1 into 0 0, minus 1 into -3 plus 3, 1 into 1 plus 2 value 3, 1 into 3 3. So 3 plus 3 6. So modulus of a equals to 6. So it is not equals to 0. Therefore a inverse exists. Matrix inversion method లో a inverse కనుగొనాలి. a inverse matrix కనుగొనాలంటే ముందుగా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కోవాలి. ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్కు మనం కోఫాక్టర్స్ని కనుగొంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వస్తుంది. కోఫాక్టర్ రాసేటప్పుడు ఏలో ప్రతి ఎలిమెంట్ యొక్క డిటర్మినెంట్కు -1 హోల్ పవర్ రో నెంబర్ ప్లస్ కాలం నెంబర్తో మల్టిప్లై చేయాలి. కనుక 3x3 మ్యాట్రిక్స్లో మల్టిప్లై ఫ్యాక్టర్ ప్రతి ఎలిమెంట్కు ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ వస్తుంది. ఇప్పుడు ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్కి కోఫాక్టర్స్ రాద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏలో 1 ఉంది. సో 1 యొక్క కోఫాక్టర్ చూడండి, ఈ రో ఈ కాలం ఎలిమినేట్ అయితే మోడ్యులస్ ఆఫ్ -1 1 1 -1 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ యొక్క కోఫాక్టరు ఇక్కడ చూడండి, ప్రతి ఎలిమెంట్ కూడా ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వస్తుంది కాబట్టి కోఫాక్టర్స్కు ఇక్కడ మైనస్ రాసుకున్నాం. తర్వాత సెకండ్ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ చూస్తే ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే మోడ్యులస్ ఆఫ్ 1 1 2 -1.
వచ్చింది. తర్వాత థర్డ్ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ చూస్తే ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేయగా మోడలస్ ఆఫ్ 1 మైనస్ 1 2 1 అవుతుంది. తర్వాత ఫోర్త్ ఎలిమెంట్ 1 ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ ప్లస్ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ కూడా మైనస్ వస్తుంది. సో మైనస్ ఇంటూ మోడలస్ ఆఫ్ సో ఫోర్త్ ఎలిమెంట్ చూడండి ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేయగా రిమైనింగ్ 1 1 1 మైనస్ 1 ఉంటుంది. సో మైనస్ ఆఫ్ మోడలస్ ఆఫ్ 1 1 1 మైనస్ 1. నెక్స్ట్ ఫిఫ్త్ ఎలిమెంట్కి మనం కోఫాక్టర్ రాస్తే -1 చూడండి ఇక్కడ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే మోడలస్ ఆఫ్ 1 1 2 -1 అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ ఎలిమెంట్కి మనము కోఫాక్టర్ రాస్తే ఇక్కడ సిక్స్త్ ఎలిమెంట్ కాబట్టి మైనస్ వస్తుంది ఇంటూ మోడలస్ ఆఫ్ చూడండి సిక్స్త్ ఎలిమెంట్కి ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే 1 1 2 1 అవుతుంది. తర్వాత సెవెంత్ ఎలిమెంట్కి మనము కోఫాక్టర్ రాస్తే చూడండి ఈ కాలం ఈ రో ఎలిమినేట్ అవుతుంది. సో ఒకటి మోడలస్ ఆఫ్ 1 1 -1 1 అవుతుంది. తర్వాత ఎయిత్ ఎలిమెంట్కి మనము కోఫాక్టర్ రాసేటప్పుడు ముందు మైనస్ రాసుకుంటాం. మైనస్ ఇంటూ మోడలస్ ఆఫ్ చూడండి ఎయిత్ ఎలిమెంట్ అంటే ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే మోడలస్ ఆఫ్ 1 1 1 1 అవుతుంది. తర్వాత లాస్ట్ నైన్త్ ఎలిమెంట్కి మోడలస్ రాస్తే ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే మోడలస్ ఆఫ్ 1 1 1 -1 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో వీటిని సింప్లిఫై చేద్దాం. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ -1 ఇంటూ -1 +1 తర్వాత -1 ఇంటూ 1 1 తర్వాత మైనస్ ఆఫ్ 1 ఇంటూ -1 -1 మైనస్ 2 ఇంటూ 1 2. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా థర్డ్ దాంట్లో 1 ఇంటూ 1 1 మైనస్ ఆఫ్ 2 ఇంటూ -1 -2. నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ ఆఫ్ 1 ఇంటూ -1 -1 మైనస్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ -1 -1 మైనస్ 2 ఇంటూ 1 2. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1 ఇంటూ 1 1 మైనస్ 2 ఇంటూ 1 2. నెక్స్ట్ థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 1 మైనస్ -1 ఇంటూ 1 -1 సో 1 మైనస్ ఆఫ్ -1. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1 ఇంటూ 1 1 మైనస్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ -1 -1 మైనస్ 1 ఇంటూ 1 1. సింప్లిఫై చేస్తే 1 -1 0 మైనస్ ఆఫ్ -1 -2 మైనస్ ఆఫ్ -3 1 మైనస్ ఇంటూ -2 +2 మైనస్ ఆఫ్ -1 -1 -2 -1 -2 -3 మైనస్ ఆఫ్ 1 -2 -1 సో మైనస్ ఆఫ్ -1 1 మైనస్ ఇంటూ -1 +1 మైనస్ ఆఫ్ 1 -1 -0 -1 -1 -2. నెక్స్ట్ స్టెప్లో 0 మైనస్ ఇంటూ -3 +3 1 +2 3 మైనస్ ఇంటూ -2 +2 -3 మైనస్ ఇంటూ -1 +1 1 +1 2 మైనస్ 0 అంటే 0 -2. సో మొత్తం కలిసి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చేసి 0 3 3 2 -3 1 2 0 -2 వచ్చింది. నెక్స్ట్ దీని నుంచి మనం అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. అడ్జాయింట్ ఏ ఈక్వల్స్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ హోల్ టౌ. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసుకుంటే చూడండి 0 3 3 2 -3 1 2 0 -2 హోల్ టౌ. సో హోల్ టౌ మీన్స్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ మీన్స్ చేంజ్ ద rows into columns or columns into rows. You can get the transpose matrix. సో రోస్ని కాలమ్స్గా మార్చుకుందాం. సో చూడండి ఫస్ట్ రో వచ్చేసి 0 3 3 దీన్ని కాలంగా మార్చుకుంటే 0 3 3. నెక్స్ట్ సెకండ్ రోని కాలంగా మార్చుకుందాం 2 -3 1. థర్డ్ రోని కాలంగా మార్చుకుంటే 2 0 -2. సో అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ వచ్చేసి 0 2 2 3 -3 0 3 1 -2 అవుతుంది. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ బై మోడ్యులస్ ఆఫ్ ఏ. సో ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 బై మోడ్యులస్ ఆఫ్ ఏ అంటే 6
ఇంటూ అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ రాసుకుంటే 0 2 2 3 -3 0 3 1 -2. సో ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ వచ్చేసేసి 1/6 ఇంటూ 0 2 2 3 -3 0 3 1 -2 అయింది. సో ఇప్పుడు బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ వీ హ్యావ్ x is equals to A inverse into B. సో x మ్యాట్రిక్స్ ఏమవుతుందంట A ఇన్వర్స్ ఇంటూ B అవుతుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈక్వల్స్ టు ఫస్ట్ A ఇన్వర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/6 ఇంటూ 0 2 2 3 -3 0 3 1 -2 ఇంటూ B మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 6 to 1. ఇప్పుడు A ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని B మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేద్దాం. సో x ఈక్వల్స్ టు 1/6 ఇంటూ సో ఫస్ట్ రోతో ఇక్కడ ఉండే కాలంని మల్టిప్లై చేద్దాం. సో 0 ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1. నెక్స్ట్ సెకండ్ రోతో ఈ కాలంని మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ 6 ప్లస్ -3 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 1. నెక్స్ట్ థర్డ్ రోతో ఈ కాలంని మల్టిప్లై చేద్దాం. సో 3 ఇంటూ 6 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ -2 ఇంటూ 1. సింప్లిఫై చేస్తే x ఈక్వల్స్ టు 1/6 ఇంటూ 0 ఇంటూ 6 0 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 2 ఇంటూ 1 2. నెక్స్ట్ స్టెప్లో 3 ఇంటూ 6 18 ప్లస్ ఇంటూ మైనస్ 3 2s are 6 ప్లస్ 0 ఇంటూ 1 0. నెక్స్ట్ రోలో 3 6s are 18 ప్లస్ 1 2s are 2 ప్లస్ ఇంటూ మైనస్ 2 1 is 2. సింప్లిఫై చేస్తే x ఈక్వల్స్ టు 1/6 ఇంటూ 4 ప్లస్ 2 6 18 - 6 12 18 ప్లస్ 2 - 2 క్యాన్సిల్ అయిపోతే 18 అట్లే ఉంటుంది. సో x ఈక్వల్స్ టు 1/6 ఇంటూ 6 12 18 అయింది. ఇంకా దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ 1/6తో ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేద్దాం. సో ఎక్స్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే XYZ రాసుకుందాం. దట్ ఈక్వల్స్ టు 1/6తో మల్టిప్లై చేస్తే 6 ఇంటూ 1/6 6/6 12 ఇంటూ 1/6 12/6 18 ఇంటూ 1/6 18/6 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో XYZ ఈక్వల్స్ టు 6 6 క్యాన్సిల్ అయిపోతే 1 6 1 is 6 2s are 12 కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే 2 వస్తుంది. 6 1 is 6 3s are 18 కాబట్టి 3 ఉంటుంది. సో XYZ ఈక్వల్స్ టు 1 2 3 మ్యాట్రిక్స్ అవుతుంది. సో కంపేరింగ్ చేస్తే ద సొల్యూషన్స్ ఆర్ x ఈక్వల్స్ టు 1 y ఈక్వల్స్ టు 2 z ఈక్వల్స్ టు 3 అవుతాయి. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ ద గివెన్ ఈక్వేషన్స్ యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. 2x minus 5 plus z equals to 4, comma x plus y plus z equals to 1, comma x minus 3y minus 2z equals to 2. Solution: given that the system of linear equations is 2x minus y plus z equals to 4, x plus y plus z equals to 1, x minus 3y minus 2z equals to 2. So the above equations can be written in matrix form, that is Ax equals to B. We have సో ఈ మ్యాట్రిక్స్ ఫామ్ రాసేటప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చేటువంటి ప్రతి ఈక్వేషన్లోని ఎక్స్ వై జెడ్ కోఫిషియంట్స్ రాసుకోవాలి. సో ఫస్ట్ ఈక్వేషన్లోని ఎక్స్ కోఫిషియంట్ 2, వై కోఫిషియంట్ -1, జెడ్ కోఫిషియంట్ +1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ కోఫిషియంట్ 1, వై కోఫిషియంట్ 1, జెడ్ కోఫిషియంట్ 1. థర్డ్ ఈక్వేషన్లో ఎక్స్ కోఫిషియంట్ 1, వై కోఫిషియంట్ -3, జెడ్ కోఫిషియంట్ -2 ఇంటూ ఎక్స్ మ్యాట్రిక్స్ వచ్చేసేసి XYZ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు బి మ్యాట్రిక్స్ వచ్చేసేసి రైట్ సైడ్ ఉండేటువంటి కాన్స్టెంట్స్ని మ్యాట్రిక్స్గా రాసుకోవాలి. సో 4 1 2 కంపేర్ చేసుకుంటే లెట్ A ఈజ్ ఈక్వల్స్ టు 2 -1 1 1 1 1 1 -3 -2, x ఈక్వల్స్ టు XYZ, B ఈక్వల్స్ టు 4 1 2. మోడ్యులస్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఫస్ట్ రో ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తే 2 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే మోడ్యులస్ ఆఫ్ 1 1 -3 -2. నెక్స్ట్ మైనస్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి -1, సో -1 ఇంటూ మోడ్యులస్ ఆఫ్ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ 1 1 1 -2 ప్లస్ 1 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే మోడ్యులస్ ఆఫ్ 1 1 1 -3, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ -2 -2 మైనస్ -3 ఇంటూ 1 -3. సో
minus of minus 3. Next minus into minus 1 plus 1 into cross multiply చేస్తే 1 into minus 2 minus 1 into 1 1 plus 1 into minus 3 minus 1 into 1 1. సో సింప్లిఫై చేస్తే 2 into minus 2 minus into minus 3 plus 1 into minus 2 minus 1 plus minus 3 plus 1 into minus 3 minus 1 minus 4. That equals to 2 into minus 2 plus 3 value 1 plus into minus 1 into 3 3 plus into minus 1 into 4 4. So 2 into 1 2 minus 3 minus 4 minus 7. So 2 minus 7 value minus 5. So it is not equals to 0. Therefore A is non-singular matrix. A inverse exists. ఇప్పుడు ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్కి కోఫాక్టర్ రాసుకోవాలి. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కోఫాక్టర్స్ రాసేటప్పుడు ఏలో ప్రతి ఎలిమెంట్ యొక్క డిటర్మినెంట్కు -1 రో నెంబర్ ప్లస్ కాలం నెంబర్తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఈ 3x3 మ్యాట్రిక్స్లో ప్రతి ఎలిమెంట్కు కూడా ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ వస్తుంది. సో ఇప్పుడు ఏలో ఉండేటువంటి ఫస్ట్ ఎలిమెంట్కి కోఫాక్టర్స్ రాసుకుందాం. సో చూడండి, ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే మోడలస్ ఆఫ్ 1 1 -3 -2 అవుతుంది. సెకండ్ ఎలిమెంట్కి మైనస్ వస్తుందిమా ఇంటూ మోడలస్ ఆఫ్, చూడండి సెకండ్ ఎలిమెంట్ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేయగా 1 1 1 -2 అవుతుంది. థర్డ్ ఎలిమెంట్కి మోడలస్ ఆఫ్, చూడండి ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేయగా 1 1 1 -3. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్కి ముందు మైనస్ వస్తుంది ఇంటూ చూడండి ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేయగా మోడలస్ ఆఫ్ -1 1 -3 -2 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఎలిమెంట్కి ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేయగా మోడలస్ ఆఫ్ 2 1 1 -2 అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ ఎలిమెంట్కి మైనస్ రాసుకుంటాం. ఇటువంటి ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేయగా మోడలస్ ఆఫ్ 2 -1 1 -3 అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ ఎలిమెంట్కి అంటే థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి మోడలస్ ఆఫ్, చూడండి ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేయగా మోడలస్ ఆఫ్ -1 1 1 ఉంటుంది. తర్వాత మైనస్ థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి అంటే ఎయిత్ ఎలిమెంట్కి ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేయగా మోడలస్ ఆఫ్ 2 1 1 1 అవుతుంది. లాస్ట్ ఎలిమెంట్కి ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేయగా మోడలస్ ఆఫ్ 2 -1 1 1 అవుతుంది. ఈ విధంగా మనం కోఫాక్టర్స్ రాసుకోవాలి. వీటిని సింప్లిఫై చేస్తే చూడండి, క్రాస్ మల్టిప్లై చేద్దాం. 1 into -2 -2 మైనస్ -3 into 1 -3, తర్వాత మైనస్ ఆఫ్ 1 into -2 -2 మైనస్ 1 into 1 1. నెక్స్ట్ 1 into -3 -3 మైనస్ 1 into 1 1 minus of -1 into -2 plus 2 minus -3 into 1 -3. సో minus of -3 అవుతుంది. నెక్స్ట్ 2 into -2 -4 minus 1 into 1 1. నెక్స్ట్ minus of 2 into -3 -6 minus 1 into -1 -1. సో minus of -1. నెక్స్ట్ -1 into 1 -1 minus 1 into 1 1 minus of 2 into 1 2 minus 1 into 1 1 next 2 into 1 2 minus 1 into -1 -1. సో సింప్లిఫై చేస్తే -2 minus into -3 plus 3 minus of -2 -1 -3 -3 -1 -4. Next minus of 2 minus into -3 plus 3. Next -4 -1 -5 minus of -6 minus into -1 plus 1. Next -1 -1 -2
2 minus 1 that is 1, so minus 1. Next 2 minus of minus 1, 2 plus 1 అవుతుంది. ఇప్పుడు సింప్లిఫై చేస్తే -2 ప్లస్ 3 వాల్యూ 1, మైనస్ ఇంటూ -3 ప్లస్ 3, -4, minus of 2 plus 3 value -5, -5, minus of -6 plus 1, -5, minus into -5 plus 5. So -2, -1, 2 plus 1, 3. So cofactor matrix వచ్చేసి 1, 3, -4, -5, -5, 5, -2, -1, 3 అవుతుంది. Adjoint A equals to cofactor matrix whole tau, that equals to cofactor matrix వచ్చేసి 1, 3, -4, -5, -5, 5, -2, -1, 3 whole tau. సో whole tau అంటే ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ కాబట్టి కాలమ్స్ని రోస్గా చేంజ్ చేయొచ్చు లేదా రోస్ని కాలమ్స్గా చేంజ్ చేయొచ్చు. అప్పుడు మనకు ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి మనం కాలమ్స్ని రోస్గా చేంజ్ చేద్దాం. ఫస్ట్ కాలం వచ్చేసి 1, -5, -2 అది రో అయింది. నెక్స్ట్ సెకండ్ కాలం 3, -5, -1 రోగా రాసుకుందాం. థర్డ్ కాలంని థర్డ్ రోగా రాసుకుందాం. -4, 5, 3. సో అడ్జాయింట్ ఏ వచ్చేసేసి 1, -5, -2, 3, -5, -1, -4, 5, 3 అవుతుంది. నెక్స్ట్ A inverse equals to adjoint A by modulus A, that equals to 1 by modulus of A value -5 into adjoint A matrix is 1, -5, -2, 3, -5, -1, -4, 5, 3. సో మైనస్తో మనం మల్టిప్లై చేస్తే 1 by 5 into minus into 1, -1, minus into -5 plus 5, minus into -2 plus 2, minus into 3, -3, minus into -5 plus 5, minus into -1 plus 1, minus into -4 plus 4, minus into 5 minus 5, minus into 3 minus 3. So A inverse వచ్చేసి 1 by 5 into -1, 5, 2, -3, 5, 1, 4, -5, -3 అవుతుంది. By matrix inversion method, we have x equals to A inverse into B. So x equals to A inverse value is 1 by 5 into -1, 5, 2, -3, 5, 1, 4, -5, -3 into B matrix is 4, 1, 2. ఇక్కడ మనము ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేద్దాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు 1 by 5 ఇంటూ ఫస్ట్ రోతో కాలంను మల్టిప్లై చేస్తే -1 into 4 ప్లస్ 5 into 1 ప్లస్ 2 into 2. నెక్స్ట్ సెకండ్ రోతో మల్టిప్లై చేస్తే -3 into 4 ప్లస్ 5 into 1 ప్లస్ 1 into 2. నెక్స్ట్ థర్డ్ రోతో మల్టిప్లై చేస్తే 4 into 4 ప్లస్ -5 into 1 ప్లస్ -3 into 2. X is equals to 1 by 5 into simplify చేస్తే -1 into 4 -4 plus 5 into 1 5 plus 2 2s are 4. Next -3 into 4 -12 plus 5 into 1 plus 5 plus 1 into 2 plus 2, 4 into 4 16 plus into minus 5 1 is 5, that is -5 plus into minus 3 2s are 6, that is -6. So x equals to 1 by 5 into plus 4 -4 cancel, 5 -12 plus 5 is -7 plus 2 -5, 16 -5 that is 11, 11 -6 that is 5. So 1 by 5 తో మల్టిప్లై చేస్తే 1 by 5 into 5 5 by 5, 1 by 5 into -5 -5 by 5, 1 by 5 into 5 5 by 5. సో ఎక్స్ మ్యాట్రిక్స్ మనం రాసుకుంటే XYZ ఈక్వల్స్ టు 5 by 5 క్యాన్సిల్ చేస్తే 1, -5 by 5 క్యాన్సిల్ చేస్తే -1, 5 by 5 క్యాన్సిల్ చేస్తే 1 అవుతుంది. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తే ద సొల్యూషన్స్ ఆర్ x equals to 1, y equals to -1 and z equals to 1.